చూడండి ప్రిన్సిపల్. నమస్తే అమ్మా, బాగున్నారా? ఏంటి ఈరోజు పప్ప? పప్ప ఇది గంటె తీసు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంతమంది ఉన్నారు? సరిపోతుందా? 4 కేజీలా? ఈ 2 అయినాయి ఇప్పుడు. అయిపోయిందా? పప్పు సరిపోతుందా? పర్ క్యాపిటల్ మీరే చూస్తారమ్మా. ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు చికెన్? 2 టైమ్సా? సండే అండ్ ట్యూస్డే. ఎగ్స్ డైలీ వస్తా సార్, ఒక సాటర్డే ఒక్క రోజు ఉన్నది సార్. సరిపోతున్నాయా డబ్బులు? మీ దగ్గర ఈ ప్రిస్క్రైబ్ మెనూ ఉందా? క్వాంటిటీస్ పేపర్ ఉందా? ఉందా? పప్పు బాగుంది, చాలా బాగుంది. ఆ కూర కొంచెం ఎగరబెట్టాలా, నీళ్లు తగ్గిండి కొంచెం. అంటే కొంచెం కాంచితే కన్నా కొంచెం నీళ్లు డ్రై అవుతాయి. మనకి ఎప్పటికీ క్యాబేజీ తాలింపులాగా ఉంటేనే రుచి, కూర చేస్తే రుచి ఉండదు. కానీ మనకేంటంటే కలుపుకొని తినడానికని మీరు కొంచెం చేశారు, కానీ కొంచెం అంత బాగాలేదు, అంటే రుచిగా లేదు. పప్పు చాలా బాగుంది, బాగా చేశారు పప్పు. జిఓఎంఎస్ నెంబర్ 8 ఇది ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇచ్చే జిఓఎంఎస్ నెంబర్ 8 2023 ఫిబ్రవరి 20 తేదీ ఇచ్చారు. ఉందేమ్మా ఇది? ఉందా? క్వాంటిటీ ప్రిస్క్రైబ్డ్ పర్ డే పర్ బోర్డర్. ఒక స్టూడెంట్కు ఒక రోజుకు ఏమేమి ఇవ్వాలా అనేది మనం ఒక వారం రోజులకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ రైస్ అంటే 3.5 కిలో వస్తుంది వారానికి. అప్పుడు మనకు 14 సార్లు అన్నాలు, 2 సార్లు టిఫిన్లలో రైస్ వాడతాం, అంటే 16 సార్లు వాడతాం వారంలో. అంటే ఈ 3.5 కేజీలను 16 పూటలకు అడ్జస్ట్ చేయాలి. ఆయిల్ 15 గ్రాములు ఉంది, అంటే వారానికి 105 గ్రాములు వస్తుంది ఒక స్టూడెంట్. అది మనము టోటల్గా వారం రోజులు 7 రోజులకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి పర్ క్యాపిటల్. ఇవన్నీ డీటెయిల్స్. చికెన్ 45 గ్రామ్స్ పర్ డే, 7 డేస్కు 315 గ్రామ్స్ డివైడెడ్ బై 2 157.5 గ్రామ్స్ ఇవ్వాలి చికెన్. మీకు వచ్చేది 315 గ్రామ్స్ పర్ వీక్. 3 సార్లు పెట్టుకునే వాళ్ళు 105 గ్రాములు ఇస్తారు. మీరు 2 సార్లు పెడతారు కాబట్టి 157.5 గ్రామ్ ఇవ్వాలి. డబ్బులు అడ్జస్ట్మెంట్ని బట్టి 110, 120, 130, 100 ఆ రేట్లను బట్టి, ఆ అడ్జస్ట్మెంట్ని బట్టి ఆ పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకొని జాగ్రత్త చేసుకోవాలి. ఇది లెక్కచారం. మీరు ఎవరెచ్చి అడిగినా 157.5 గ్రామ్స్ సార్ ఇవ్వాల్సింది. కొన్ని రేట్లు అడ్జస్ట్మెంట్స్ 2023లో ఇచ్చారు. ఇది ఇప్పుడు రేట్లు అప్పటికిప్పటికి చాలా మారిపోయాయి కాబట్టి మేము కొంచెం కన్జ్యూమ్ చేసుకొని ఇస్తా ఉన్నాము అనే వర్డ్ రావాలి మీ దగ్గర. మీరు తెలుసుకోవాలి, మినిమం నాలెడ్జ్ ఇది, లేకుంటే ఇబ్బంది అవుతుంది. మీరు 100 గ్రామ్స్ అంటే యు ఆర్ ఫెయిల్, గుర్తుపెట్టుకోండి. మీకే అది. బాగున్నారా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్స్ అండ్ ఫ్రీ బియ్యం ఇస్తారు కదా అవి, స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ ఇస్తారు కదా మధ్యాహ్నం, అవి ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రమంతా. ఓకే, మీకు ఇక్కడ భోజనాలన్నీ బాగున్నాయా? హ్యాపీగా ఉన్నారా? ఎక్కడేం ప్రాబ్లమ్స్ లేవా? అన్ని వంటలు రుచిగానే ఉన్నాయా? మా జీవం అంట కొంటామే కొంచెం ఏదో కొద్దిగా. నాన్ వెజిటేరియన్ పిల్లలు ఉన్నారండి టోటల్గా? ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు సండే రోజు? వాళ్ళకి వంకాయ కర్రీ చేస్తాం. వంకాయ, ఆలు కర్రీ ఏదో ఒకటి. తర్వాత ఎగ్ కూడా తినరా? తిన్నారు సార్. అప్పుడు ఏం చేస్తున్నారు?
ఇక వాళ్ళకి స్కిప్ చేయడం సార్. లేదమ్మా, ఎగ్ బదులు మీరు స్టిక్కీ ఆర్ బనానా ఒకటి అవును సార్. ఆ టైంలో ఇవ్వాలి. జీవమ్మ కూరలు తక్కువ వేస్తూ ఉందంట. చూడండి, ఆమె కొంచెం ఓకే ఆమె చెప్పండి, కొంచెం నీ మీద కంప్లైంట్ పోయిందని చెప్పండి. బాబు, ఈ రాసిన వాళ్ళు కూడా వచ్చారా? ఓకే, మీకు మార్నింగ్ మిల్క్ వస్తున్నాయా? బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారా? మధ్యాహ్నం 2 కర్రీస్ కర్డ్ వస్తుందా? 2 కర్రీస్ విత్ కర్డ్ భోజనం వస్తుందా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ 2 కర్రీస్ అంటే సాంబార్ కానీ ఇంకో కూర ఏదన్నా, బటర్ మిల్క్ వస్తుందా? నైట్ అరటిపండు ఇస్తున్నారా? ఓకేనా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? మంచి జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, తెలివిగా వ్యాపారాలు చేసుకుంటారు. చదువు అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉంటే. అర్థమవుతుందా? కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకోండి, మంచిగా చదువుకోండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. ఒకప్పుడు 1986, 87, 88 మేము 10th క్లాస్ చదివేటప్పుడు 360 మార్క్స్ ఫస్ట్ క్లాస్ మార్క్స్, హైయెస్ట్ మాకు 360 ఫస్ట్ క్లాస్ మార్క్స్. 360 ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే మాకు పెద్ద పండగ. పొలోమని దేవాలయాలు పోయి గుండు కొట్టించేది. ఇప్పుడు అట్లా కాదు, 500 క్రాస్ చేస్తే కానీ ఇట్లా చూడరు పైనుంచి కిందికి. ఎందుకంటే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయి బాగా. 591 మహాత్మా జ్యోతిబా పూలే ఉండే పిల్లలకు 591 మార్క్స్ వచ్చాయంటే ఇక్కడ పనిచేసే టీచర్లు అయితేనేంటి, వాళ్ళు చాలా సీరియస్గా మంచిగా చదువులు చెప్పబట్టే వస్తాయండి మార్కులు. ఏం మ్యాజిక్ కాదు, మంత్రాలు కాదు, రాత్రి చదివితే మార్కులు రావడానికి. మీరెంతో సంవత్సరం అంతా కష్టపడి ఇష్టంగా చదివితేనే అన్ని మార్కులు సాధించగలరు, మీ జ్ఞానాన్ని పెంపొందించుకోగలరు. రేపు ఇంటర్మీడియట్ చాలా ఈజీగా చదవగలరు, డిగ్రీలు చేయగలరు, రేపు ఎక్కడైనా మంచి పెద్ద ఇంటర్వ్యూలు ఫేస్ చేయగలరు. ఇవన్నీ ఉన్నాయి ఆస్పెక్ట్స్ దీంట్లో. అర్థమవుతుందా? కాబట్టి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్షణం మరు క్షణం రాదు, వెనక్కి రాదు. ఆ క్షణాన్ని మీరు క్యాచ్ చేసి పట్టుకొని ముందుకెళ్ళాలి. మీకు చదివేదే పని, బట్టలు వాష్ చేసుకునే తప్ప వేరే వర్క్ ఉందా? మీకు వేరే వర్క్ ఉందా? ఏం లేవు కదా. ఏమన్నా ఉన్నాయా వర్క్లు? లేవు కదా. చదవడమే పని. మీకు ఇట్లాంటి మంచి హాస్టలు, ఇట్లా మంచి ఫుడ్ ఇవ్వాలంటే 10th క్లాస్కు బయట ఎక్కడికి పోయినా కానీ 1,00,000 రూపాయలు ఉంటుంది సంవత్సరానికి. అటువంటిది ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది, మేమేం ఫ్రీగా పెడతా ఉన్నాం, మీరు తినండి, ఇష్టం వచ్చి ఏదో ఒకటి తినండి అనేదానికి లేదు ఇక్కడ. దిస్ ఈజ్ యువర్ రైట్, మీ హక్కు ఇది. మీ హక్కును ఎవరు కూడా కాలు రాసేదానికి లేదు. ప్రభుత్వం మీకు కల్పించిన హక్కు. మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు, మానవులుగా మనం జన్మించినందుకు ప్రభుత్వాలు మనకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మనకు కొన్ని హక్కులను కేటాయించాయి. ఆ హక్కులను మనకు ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఏదో ఫ్రీగా పెడతా ఉన్నారు, ఏదంటే అది పెడితే తినాలి అనుకోవద్దండి. మెనూ ఉంది కదా మీకు, మెనూ బోర్డు. ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా లేదా చూసుకోండి. లేకుంటే ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వచ్చి అడగండి, మేడం ఈరోజు మాకు 2 కర్రీస్ ఉన్నాయి మెనూ బోర్డులో, 1 కర్రీ ఇచ్చారు మేడం, 2వ కర్రీ ఇవ్వలేదు అని అడగచ్చు. మేడం చెప్తారు ఆ ప్రాబ్లమో, లేకుంటే కన్నా ఎందుకు రాలేదని చెప్పి మేడం వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేయడము ఇది జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మంచిగా మీరు మంచి అవకాశం ఇది, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు చాలా అదృష్టం మీకు. అసలు మెనూ చూస్తూ ఉంటే మన ఇంట్లో కూడా తినాం. మనం 6 గుడ్లు తింటామా? 2 సార్లు చికెన్ ఇస్తారా ఇంట్లో? ఒకసారి పెడతాం, మ్యాక్సిమం సండే రోజు పెట్టుకుంటారు. ఎప్పుడైనా రోజు మార్చి రోజు 3 రోజులకు ఒకసారి 1 గుడ్డు ఆమ్లెట్ వేసి ఇస్తారు, అంతే కదా. చూడు మనకి ఎంత స్నాక్స్ టయానికి. మీరు చదువుకుంటా ఉన్నారు, స్కూల్కి పోతా ఉన్నారు, మీ టయానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు తినడానికి. ఎందుకంటే మంచి భోజనాలు ఇస్తేనే బాగా తిని మీరు మనసు కేంద్రీకరించగలరు. అదృష్టవంతులని ఎందుకు అంటున్నానంటే 35-40 సంవత్సరాల క్రితం వెల్ఫేర్ హాస్టల్స్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది, చాలా దారుణంగా ఉండేది. అప్పుడు ఈ హాస్టల్స్ లేవు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అనే హాస్టల్స్ ఉండేవి. అంటే హాస్టల్లో ఉండి స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని, అప్పుడు మిడ్ డే మీల్స్ లేదు స్కూళ్ళల్లో, మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ రాత్రి హాస్టల్లో ఉన్నారు. అలా ఉండేటి 40 సంవత్సరాల క్రితం. ఈరోజు పరిస్థితులు ఇంత మంచిగా ఉన్నాయి. అప్పుడే మంచిగా చదువుకొని పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ అవకాశం ఇచ్చిందంటే మంచిగా చదవాలనా లేదా? కాబట్టి మనసు బాగా కేంద్రీకరించండి, టీచర్లు చెప్పినట్టు బాగా వినండి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా పెట్టుకోకండి, 2 ప్రజెంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఓకేనా? ఏంటి ఉప్మా బాగాలేదా? ఉప్మా బాగాలేదా? మారుస్తా, ఉప్మా మార్చాలా?
ఉప్మా మార్చాలా? ఏం కావాలి ఉప్మా బదులు? టమాటా రైసా? టమాటా రైస్ ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్? ఎగ్ రైస్? ఎగ్ రైస్? ఎగ్ రైస్ ఇద్దాం. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు, ఆ ఎగ్ని ఇక్కడ వాడేస్తాం. అర్థమవుతుందా? ఆ ఎగ్ని ఇక్కడ వాడేస్తాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం, ఉప్మా తీసేసి థర్స్డే మార్నింగ్. ఓకేనా? బాగా చదువుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. బాయ్.